పట్టుబట్టి మంత్రాలు నేర్పిన పరమశుంఠకు చదువు అబ్బలేదంటూ తొండల భాష మాట్లాడేటోనికి మంచి మాటలు మాట్లాడే తెలివి రేవంత్కి లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో కోర్సు నేర్చుకున్న గుంపు మేస్త్రి కంపునోరు మాత్రం శుద్ధి కాలేదని ఆయన మండిపడ్డారు. ఎక్కడ ఏది ఎప్పుడు మాట్లాడాలన్న ఇంగితం లేని రేవంత్ రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేట్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీకి మెయిల్ పంపించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రిపై లేనని అంటే సుమారు 89 క్రిమినల్ కేసులు రేవంత్ రెడ్డిపై ఉన్నాయని ఈమెయిల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికి 50 రోజులు జైల్లో గడిపిన చరిత్ర రేవంత్ రెడ్డిదని విమర్శించారు. ప్రస్తుత పాలనలో కుంభకోణాలకు పాల్పడుతూ తెలంగాణ ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులపై అసభ్యకరమైన అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం ఒక ముఖ్యమంత్రిగా రేవంత్కు తగదని మండిపడ్డారు. 21వ శతాబ్దానికి రేవంత్ ఏమాత్రం పనికిరారని, రాతి యుగంలో కూడా ఇలాంటి నాయకులు లేరేమో అని ఆర్ఎస్పీ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీ. ఎంతో మంది దేశాధినేతలను చదివించిన యూనివర్సిటీ, ప్రయోజకులుగా తీర్చిదిద్దిన యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో కేవలం 5 రోజుల కోర్సుకు పోయి అక్కడి నుండి రేవంత్ రెడ్డి గారు మారి వస్తారేమో అనుకున్నాను. ఆయన అక్కడ చదువుకొని వచ్చి వాపసు వస్తే ఆయన భాషలో మార్పు వస్తుంది అనుకున్నాం, ఆయన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది అనుకున్నాం, ఆయన పరిపాలన విధానంలో మార్పు వస్తుంది అనుకున్నాం. కానీ ఆయన భాషలో మార్పు రాలేదు, కుంభకోణాలు ఆగలేదు, ఆయన ప్రతీకార వాంఛ కూడా ఆగలేదు. నాకు నిజంగా చాలా బాధేసింది. నిజానికి మేము ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా నేను హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్కు, హార్వర్డ్ యూనివర్సిటీ డీన్కు ఇద్దరికి కూడా లెటర్ రాసిన. మీరు ఏ బేసిస్ మీద రేవంత్ రెడ్డి గారికి అడ్మిషన్ ఇచ్చిండ్రు? ఇంత మా అందరికి అడ్మిషన్ ఇచ్చినప్పుడేమో అత్యంత కఠోరమైన పరీక్షలు పెట్టి మాకు అడ్మిషన్ ఇచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి కేవలం ₹1,00,00,000 ఫీజు కడతంటేనే మీరు వాపస్ అడ్మిషన్ ఇచ్చిండ్రా అని చెప్పి మేము హార్వర్డ్ యూనివర్సిటీకి అడగడం జరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీ అంటే ఒక గొప్ప విలువలున్న యూనివర్సిటీ, గొప్ప నాయకులను తయారు చేసిన యూనివర్సిటీ. అలాంటి విలువలున్న యూనివర్సిటీలో ఓటుకు నోటు కేసులో బహిరంగంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఒక వ్యక్తికి 50 రోజులు జైల్లో ఉన్న వ్యక్తికి, అదే విధంగా 89 కేసులు ఏ చీఫ్ మినిస్టర్ మీద లేనన్ని కేసులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఆ 89 కేసులు ఉన్న వ్యక్తికి, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తికి, 50 రోజులు జైల్లో ఉన్న వ్యక్తికి, ఎన్నో కుంభకోణాల్లో పాలు పంచుకుంటున్న వ్యక్తికి, ప్రజలను అక్రమ కేసులతో వేధిస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్న వ్యక్తికి హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వడం అనేది నేరము, తప్పు, ఇది అనైతికం అని చెప్పి ఆ సర్టిఫికెట్ ను వెంటనే వాపస్ తీసుకోవాలని చెప్పేసి నేను హార్వర్డ్ యూనివర్సిటీకి నిన్న ఇవాళ మార్నింగ్ మెయిల్ పెట్టాను. వాళ్ళ రిప్లై కోసం ఎదురు చూస్తున్నాను. మరి తెలంగాణ సమాజం గుర్తించి, ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గోజుడు నాకు హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్ వచ్చింది, ఏమనుకుంటారు, నేను చేసినది కరెక్ట్ అని చెప్పే ప్రమాదం ఉన్నదని నేను హార్వర్డ్ యూనివర్సిటీని హెచ్చరించాను. అందుకొరకే మరి వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు, పూర్వ విద్యార్థిగా నాకు చాలా బాధగా ఉన్నది అనే విషయం చెప్పడం కోసమే నేను హార్వర్డ్ యూనివర్సిటీకి లెటర్ రాశాను.